గౌతమ్కి అన్నం పెడదామని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకొస్తుంది అహల్య. తీసుకొచ్చిన తర్వాత అన్నం కలిపెడదామనేసరికి అన్నం పట్టుకొని ప్లేట్లో కలపబోతుంటే అని చెప్పేసి అంటుంది. అని అంటే గౌతమ్ ఉండి ఏమైంది అహల్య అని చెప్పేసి అంటాడు. అప్పుడు అహల్య అంటుంది కదా, ఇందాక వంట చేస్తుంటే వేలు కట్ అయిందండి అని చెప్పేసి అంటుంది. అంటే అప్పుడు గౌతమ్ కంగారు పడతా అంటాడు. ఆ తర్వాత ఇటీ అన్నం నేను పెడతా అని చెప్పేసి అతిథి ప్లేట్ తీసుకోబోతుంటే గౌతమ్ వాళ్ళు అమ్మ ఉండి అంటారు కదా, నువ్వు వద్దు అతిథి అని చెప్పేసి అంటుంది. అని అంటే షాక్ అవుతుంది. షాక్ అయ్యి అంటుంది కదా, ఎందుకంటే నేను గౌతమ్కి అన్నం పెట్టకూడదా, నేను కాబోయే వైఫ్ని అని చెప్పేసి అంటుంది. అంటే అప్పుడు అహల్య వాళ్ళ అత్త సుభద్ర ఉండి అంటుంది కదా, కావచ్చమ్మా కానీ ఇప్పుడు అహల్య గౌతమ్ భార్య అని చెప్పేసి అంటుంది. ఇంకా అందరు షాక్ అవుతారు. షాక్ అయిన తర్వాత మళ్ళీ అవంతిక ఉండి అంటుంది కదా, అంటే అతిథి పరాయిదా అమ్మ, చిన్నప్పటి నుంచి గౌతమ్తో పాటు కలిసి పెరిగిన ఫ్రెండే కదమ్మా, ఫ్రెండ్ అన్నం పెట్టకూడదా అమ్మ అని చెప్పేసి అంటుంది. అని అంటే ఇక అందరూ అట్లనే చూస్తూ ఉంటారు. తర్వాత అర్జున్ ప్రసాద్ ఉండి అంటాడు కదా, సర్లే ఇప్పటికైతే వాడికి నువ్వే అన్నం కలిపి పెట్టు సుభద్ర అని చెప్పేసి అర్జున్ ప్రసాద్ అంటాడు. తర్వాత ఇక అందరూ అట్లా అనగానే గౌతమ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు, అహల్య కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా గౌతమ్ వాళ్ళ అమ్మ అన్నం తీసుకొని కలుపుతూ ఉంటుంది. కలిపి గౌతమ్కి పెట్టబోతూ ఉంటుంది. మరి తినిపిస్తుందా, మరి అహల్యకు కూడా చెయ్యి కట్ అయింది కదా, అహల్యకు కూడా కూర్చోబెట్టి ఇద్దరికి పెడుతుందా, అసలు ఏం జరుగుతుంది, వీళ్ళిద్దరు తినిపిస్తా అంటే మిగతా వాళ్ళ ఫేస్లు ఎలా ఉంటాయో, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో, అతిథి ఎంత కోపంగా చూస్తుందో, అవంతిక ఎంత చాడీలు చెప్తుందో అహల్య మీద, కావాలని చేసుకున్నది అది ఇది అని చెప్పేసి ఆమె మీద ఎన్ని నూరి పోస్తుందో వాళ్ళ నాయనమ్మకి, ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. బాయ్.